అదే కౌశిక్, నీ స్థాయి సీఎం గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఏదో ఒకటి మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఆ కుటుంబంలో మొన్న స్టాంపేడ్ జరిగి చనిపోతే వారం రోజుల వరకు కనీసం సంతాపం ప్రకటించాలి ఆ కుటుంబానికి, అని ఒక నైతిక జ్ఞానం కూడా నీకు లేదు. నువ్వు శాసనసభ్యునిగా ప్రొసీజర్ ఏంది, ఏ రకంగా సిస్టమ్ ఫాలో అవుతుంది, పోలీస్ డ్యూటీస్ ఏంది కూడా తెలియకుండా ఏదో ఒకటి ఏది పడుతుంది మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి మాట్లాడుతున్నావు. నీ నోటికి ఇదే విధంగా తాళం వేయకుండా అడ్డగోలుగా మాట్లాడితే రేపు పొద్దున నీ నాలుకని చీరేసే పరిస్థితి ఏదైతే తెలంగాణ ప్రజలకు వస్తుంది. ఆంబోతు లేక వివరించకు. నువ్వు ఒక గౌరవమైన శాసన సభ్యునివి. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క సమస్యల్ని తీరుస్తావు, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటావు అని చెప్పి నేను ఓట్లేసి గెలిపించారు. అది కూడా నీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని సానుభూతితోటి గెలిచిన వ్యక్తివి నువ్వు. ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి పదే పదే మాట్లాడుతున్నావు. నీకు ఏ రకంగా